మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి, న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిండ్రు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జీలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాట్లో లింగ వివక్ష ఏమైనా చర్య? కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమని వాక్య. మొత్తానికైతే మహిళా జడ్జీలు కఠినమైన తీర్పులు ఇవ్వాలి మహిళల విషయంలో అంటారు. చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జీలు నిర్వహించాలా? బెంచ్ ఏర్పాట్లో లింగ వివక్ష ఏమైనా చర్య? అదే మగ జడ్జీలు ఈ లేడీస్ జడ్జీలకు సంబంధించి ఆ వివక్ష కొనసాగుతున్నదట. ముఖం చూసి కాకుండా జడ్జీలు కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి తీర్పులు ఇస్తాను. అధికారం ఉన్నోనికి డబ్బు ఉన్నోని ముఖం చూసి ఒక తీరుగా తీర్పులు ఇస్తానట, డబ్బులు లేకుండా ముఖాలు చూసి పేదలను చూసి ఒక తీరుగా తీర్పులు ఇస్తానని జస్టిస్ హిమా కోహ్లీ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా జడ్జీలు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు.